నేను టు యాడ్ ఆన్ దాట్ ప్లీజ్. పవన్ అన్న వాలంటీర్ల గురించి మాట్లాడారు. పవన్ అన్న వాలంటీర్ల గురించి మాట్లాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు. అవును. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ప్రజల గురించి మాట్లాడినందుకు 53 రోజులు రాజమండ్రి జైలుకు పంపించారు. అవును. ఇక్కడున్న నారాయణ గారు ప్రజల తరపున పోరాడినందుకు ఆయన ఎట్లా వెంటాడిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం. ఇది కరెక్ట్ కాదు. ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఆనాడు ప్రజలకి నేను హామీ ఇచ్చా. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ఆడియన్స్ క్వశ్చన్స్ అన్న. సో వీ హ్యావ్ ఎ క్వశ్చన్. దేర్. తమ్ముడు చెప్పమ్మా. హాయ్ సార్, ఐఎమ్ హిషామ్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నాను. కొంచెం పెద్దగా మాట్లాడండి. దగ్గర పెట్టుకోమా. మనం చూసుకుంటే మన నెల్లూరులో సింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఆ ఎక్విప్మెంట్ గానీ అక్కడ ట్రైన్ చేసే ట్రైనర్స్ గానీ ఎంతో మంది ఉన్నారు. అక్కడ చాలా మంది ట్రైన్ అయ్యి మంచి పొజిషన్స్ లో సెటిల్ అయ్యి ఉన్నారు. మనం చూసుకుంటే రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ స్పామ్ అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనం చూసుకుంటే సార్, నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తారా లేదా మీరు కూడా ఆపేస్తారా? 53 రోజులు రాజమండ్రి జైల్లో సింహం పెడితే సింహమే కదా. జైల్లో ఉన్న బయట ఉన్న సింహమే. చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మేది స్కిల్ డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పుస్తకాలు చదువుతాడు. ఆయన అందరినీ కలుస్తారు, యువకుల్ని కలుస్తారు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడని. ఇంకేం చేయాలి? మనం కాన్స్టెంట్ గా మన స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి. నేను యూనివర్సిటీలో చదివే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాం, అప్లికేషన్ లేదు. మెషిన్ లెర్నింగ్ గురించి ఒత్తి థియరీ ఉండేది, అప్లికేషన్ లేదు. కానీ ఇప్పుడు చూడండి, 20 సంవత్సరాల తర్వాత AI/ML ఇంప్లిమెంటేషన్ వచ్చింది. సో నా స్కిల్స్ నేను కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో బాబు గారు నమ్మేది యువకుల స్కిల్ అప్గ్రేడ్ చేయాలి. అందుకే సీమెన్స్ లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. దాంట్లో కేవలం ఐటీ స్కిల్సే కాదు, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కూడా నేర్పించాం. సో బ్లూ కాలర్ కి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పించాం. అక్కడ RFP, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, RFPలో చాలా క్లియర్ గా ఎన్ని నట్స్ ఉండాలి, ఎన్ని బోల్ట్స్ ఉండాలి, ఏమేమి ఉండాలి కూడా ఉంది. అందుకే కదా ఈ రోజు కోర్టులో ఆ ఛార్జ్ షీట్ వేసినా జడ్జి గారు తీసుకోవట్లేదు ఆ ఛార్జ్ షీట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయాలా నిప్పులాగా బతికిన వ్యక్తి ఆయన. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ ని ముందలు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒక సిన్సియర్ వార్నింగ్ అండి. డ్రోన్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఆపాల్సిందిగా కోరుతున్నాం. ఒకటి ఇది మందండి, అది వితౌట్ పర్మిషన్ వచ్చింది. అది పర్లా, జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ లో చూస్తున్నారు చూసుకొని ఏం పర్లా చూడనియండి. తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు బగులుతాయి అంతే. ఓకే.